ఈ రోజు మనం అనోవ్యులేషన్ అంటే అండం విడుదల కాకపోవడము. సో పీరియడ్స్ తో సంబంధం లేకుండా అండం విడుదల కరెక్ట్ టైంకి అవ్వకపోతే దీన్ని అనోవ్యులేషన్ అని చెప్తాం. సో అనోవ్యులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, అండం విడుదల కాకపోవడం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండం విడుదల కావాలంటే బ్రెయిన్ నుంచి, మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ రావాలి. FSH, LH అనే హార్మోన్స్ బ్రెయిన్ సిగ్నల్ ద్వారా పంపిస్తుంది. ఈ సిగ్నల్ ఓవరీకి అందాలి. సో అండాశయంకి ఈ సిగ్నల్ అందినప్పుడు అండాశయం వేరే హార్మోన్స్ని సెక్రీట్ చేస్తుంది. అలాగే అండం పెరగడం కానీ, అండం నుంచి కణం విడుదల అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇది నార్మల్ సైకిల్. కానీ కొన్నిసార్లు బ్రెయిన్ నుంచి కరెక్ట్ సిగ్నల్స్ వెళ్ళవు. సో FSH, LH అనే హార్మోన్లో తగ్గింపు కనిపిస్తుంది. దీనివల్ల అండాశయాల నుంచి కూడా హార్మోన్ సెక్రీషన్ అనేది జరగదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే BMI, సో వెయిట్ అనేది తక్కువ ఉండడము, లేదా వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉండడము, లేదా బ్రెయిన్కి సంబంధించిన కొన్ని సిండ్రోమ్స్ లైక్ కల్మన్ సిండ్రోమ్ అని చెప్తాము, అలా కొన్ని సిండ్రోమ్స్ ఉంటే, లేదా అథ్లెట్స్ అంటే బాగా రన్నింగ్, మ్యారథాన్ రన్నర్స్ ఇట్లాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. సో వాళ్ళలో ఈ హార్మోన్స్ కరెక్ట్ సెక్రీట్ అవ్వకపోవడం వల్ల అండం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అండాశయం నుంచి హార్మోన్స్ సెక్రీట్ అవ్వకపోవడం వల్ల అండం అనేది విడుదల కాకపోవడం, పెరగకపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. సో రెండో రీజన్, ఇది చాలా కామన్ రీజన్, 70% వాళ్ళు ఇదే ఉంటుంది. దట్ ఈస్ నీటి బుడగలు, PCO అనే కండిషన్ ఉంటుంది. ఇందులో ఏంటిదంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అయితే అండాశయాలకి కరెక్ట్గా అందుతుంది, కానీ అండాశయం అనేది దాన్ని కరెక్ట్ తీసుకోకపోవడం, సిగ్నల్స్ అందినా కావాల్సిన హార్మోన్ సెక్రీట్ చేయకపోవడం, అండం అనేది ఫామ్ అవ్వకపోవడం, పెరగకపోవడం ఇవి జరుగుతూ ఉంటుంది. సో PCO వాళ్ళలో సెకండ్ ఉంటుంది, అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ కరెక్ట్ అందుతుంది కానీ అండాశయాలు కరెక్ట్గా పనిచేయడం లేదు. కొంతమందిలో ఏంటిదంటే అండాశయం అనేది పైనుంచి హార్మోన్స్ కరెక్ట్గా వచ్చినా అండాశయం పనిచేయడం అనేది ఆగిపోతుంది. సో ఎక్కువ ఇది ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్, అంటే కొందరికి 40 లోపే అండాశయాలు పని చేయడం అనేది ఆగిపోతుంది. సో అండాశయం సెక్రీట్ చేయాల్సిన హార్మోన్ ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ కరెక్ట్గా సెక్రీట్ చేయదు. ఓవరీ పదే పదే సిగ్నల్ ఇవ్వడం వల్ల, అంటే FSH, LH బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, సిగ్నల్ అనేది బ్రెయిన్ ఎక్కువ చేసుకుంటూ ఉంటుంది, బట్ స్టిల్ అండాశయం నేను పని చేయను అన్నట్టు కూర్చుంటుంది. సో దిస్ ఇస్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. ఓవరీ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అలాగే శరీరంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడము, లేదా థైరాయిడ్ రిలేటెడ్ హార్మోన్స్, సో హైపర్ థైరాయిడిజం కానీ, హైపోథైరాయిడిజం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అండాశయాలు కరెక్ట్ పనిచేయకపోవడము, అలాగే అనోవ్యులేటరీ సైకిల్స్, అండం విడుదల కాకపోవడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే, ఇఫ్ ప్రొలాక్టిన్ ఇస్ హై, థైరాయిడ్లో ఏమైనా డిజార్డర్స్ ఉంటే దానికి సంబంధించి టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే BMI కరెక్షన్ ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. నీటి బుడగలకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్, లేదా డైట్ ఫాలో అవ్వడము, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడము, యోగా రెగ్యులర్గా చేయడము ఇవన్నీ పాటిస్తూ ఉంటే కరెక్షన్ అయిపోతుంది. మిగతా వాటికి కన్సల్ట్ డాక్టర్. ఫర్దర్ ఏమేమి ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్ అవసరమో అని చెక్ చేసి రీజన్ ఏంటో కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.